స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 48వ సర్గ. రామునితో వెళ్లిన పౌరులు తిరిగి రావడం చూచారు అయోధ్యాపుర స్త్రీలు. వారు రాముణ్ణి తిరిగి తీసుకుని వస్తారో అని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలు అన్ని నిరాశలు అయ్యాయి. రాముణ్ణి అడవిలో వదిలి ఇల్లు చేరిన పౌరులు తమ తమ భార్యాపుత్రులకు తమ ముఖములు చూపించలేకపోయారు. అయోధ్యలో ఎవరూ తమ తమ ఇళ్లలో వంట చేసుకోలేదు. దేవాలయములలో పూజలు జరగలేదు. వర్తక వాణిజ్యములు మూతపడ్డాయి. రాముడు అడవులకు పోయినందుకు ప్రతి ఇంటిలోనూ దుఃఖము శోకము తాండవిస్తూ ఉంది. రాముడు లేని అయోధ్యలో తమకు సుఖ సంతోషాలు ఎక్కడవని అందరూ అనుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరన్నా పుణ్యం చేసుకున్నవాడు ఉన్నాడు అంటే అతడు లక్ష్మణుడే. ఎందుకంటే అతడు ఒక్కడే రాముడి వెంట అరణ్యములకు వెళ్ళాడు, రామునికి సేవ చేస్తూ ఉన్నాడు. ఇది వారందరి నిశ్చితాభిప్రాయము. రామునికి అనునిత్యము ఫలములను ఇస్తూ సేవ చేసే వృక్షములు తమకన్నా ఎంతో మేలు అని అనుకున్నారు. సీతారాములకు ఆనందం కలిగించే వివిధ రకములైన పూలు తమకన్నా ఎంతో పుణ్యం చేసుకున్నాయి అని అనుకున్నారు. కొండల మీద నుండి పర్వతముల మీద నుండి జలజలా పారే సెలయేళ్లు రామునికి స్నానమునకు కావలసిన నీటిని సమకూరుస్తున్నాయి. ఇవి తమకన్నా ఎంతో మేలైనవి అని అనుకున్నారు. తాము అయోధ్యలో ఉన్న సుఖపడలేమని, రామునితో పాటు అరణ్యములలో ఉంటేనే తాము సుఖ సంతోషాలతో ఉండగలమని అనుకున్నారు. అయోధ్యావాసము తమకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని వారి నిశ్చితాభిప్రాయము. ప్రస్తుతము అయోధ్యకు రాణి కైక. దశరథుడు నామమాత్రపు రాజు. రాజ్యము కొరకు రాముణ్ణి తన భర్తను వదిలివేసిన కైక ఇంకా ఎవరిని లక్ష్య పెడుతుంది? కైక రాజ్యములో ఆమెకు సేవకులుగా ఎంతమాత్రము ఉండజాలము అని అందరూ అనుకున్నారు. రాముణ్ణి అడవికి పంపిన దుర్మార్గురాలు. ఆమె పాలనలో ఎవరు సుఖపడతారు? సుఖంగా జరుగుతున్న అయోధ్య పాలన కైక వలన అస్తవ్యస్తము అయ్యింది, సర్వనాశనం అయ్యింది. రాముడు అరణ్యములకు వెళ్ళాడు. రాముణ్ణి చూడనిదో దశరథుడు జీవించలేడు. దశరథుని మరణానంతరము అయోధ్యలో సుఖము సంతోషము కరువవుతాయి. అంతా శోకమయం అవుతుంది. అయోధ్యావాసుల పుణ్యము అంతరించింది. అందుకే రాముడు మనలను విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాముడి వెంట అడవులకు వెళ్లడమో లేక విషం తాగి చావడమో రెండే మార్గాలు అయోధ్యావాసులకు మిగిలి ఉన్నాయి. అంతేగాని భరతుని పాలనలో బతకడం అసాధ్యం. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు వెన్నెలలు ఉంటాయి. ఈ ప్రకారంగా అయోధ్యలో ఉన్న స్త్రీ పురుషులు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. చీకట్లు అలముకుంటున్నాయి. నగరంలో జనసంచారం తగ్గిపోయింది. ఆ రోజు అయోధ్యలో ఉన్న ప్రజలు తమ తమ కుమారులను సోదరులను పోగొట్టుకున్నట్టు శోక సముద్రంలో మునిగిపోయారు. అయోధ్యలో ఎటువంటి వినోద కార్యక్రమంలో ఉత్సవములు జరగడం లేదు. అయోధ్యలో ఆనందమే కరువైపోయింది. చంద్రుడు లేని ఆకాశము వలె, నీరు లేని సముద్రము వలె రాముడు లేని అయోధ్య అనాథ అయ్యింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 48వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.